రసం. ఇందాక మనకి లెమన్ జ్యూస్ ఇచ్చాము, లెమన్ ఇవ్వలేదు. జ్యూస్ అంటే పిండి, అది జ్యూస్ అవ్వాలంటే దాంట్లో కొన్ని కలిస్తే దాన్ని లెమన్ జ్యూస్ అంటాం. ఆ లెమన్ జ్యూస్ కలపడానికి షుగర్ కలిపారు, వాటర్ కలిపారు, నిమ్మకాయ రసం కలిపారు, సబ్జాలు కలిపారు. ఇవన్నీ కలిపితేనే ఒక జ్యూస్ అయింది కదా. దయా రసం అనేది రావడానికి కూడా, దయా రసం అనేది రావడానికి కూడా అందులో 7 కలిపితే ఆ రసం ఉంటుంది. అది తెలిసి ఏ కలిపితే 7 కలిపితే పేతురాను మొదటి పత్రిక 1 అధ్యాయంలో 5-8 వచనాలు చెప్తారు. అక్కడ 8వది దయ అంటుంది. దయను అమర్చుతుంది. ఎప్పుడంతా రసం అంటే 7 కలిస్తే విశ్వాసము సద్గుణమును, సద్గుణమును కలుసుకుంటూ వస్తే ఫైనల్గా ఏమవుతుందంటే ఏ రసం అవుతుంది? దయ అనే రసం రావడానికి 7 కలవాలంట. అలాంటి విషయాన్ని అనుభవపూర్వకంగా సాధనతో తెలియపరిచారు. సరే, ఇప్పుడు మనము నేర్చుకున్నటువంటి మన బైబిల్ తరగతి ప్రకారంగా నేర్చుకునేటువంటి పాఠం ఏమిటి అంటే, లేఖన ప్రకారంగా పరలోక రాజ్యము అనేది మన సిలబస్లో మనకు లాస్ట్కి వచ్చేటప్పటికి ఉన్నటువంటి సాధనం ఏంటంటే పరలోక రాజ్యము గురించి. ఈ పరలోక రాజ్యం అనే పాఠంలో 4 పాయింట్లు చెప్తాను. 4టిని కూడా స్టూడెంట్స్ ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా రాసుకోవాలని ప్రేమతో అయితే నేను కోరుతున్నాను. కొంతమంది దగ్గర నోట్స్లు ఉన్నాయి, కొంతమంది దగ్గర పేపర్లు ఉన్నాయి. పేపర్లో రాయటం అంటే ఎప్పటికీ మనకు అది కనపడదు. నేను కూడా అంతే, చాలా రాస్తాను, తర్వాత దాన్ని కనుగొందాం అనుకుంటే ఎక్కడ దొరకదు. కనుక బుక్లో రాసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. అవసరమైనది బుక్స్ అయిపోయింది కాబట్టి మన డైరెక్టర్ గారు ఖచ్చితంగా నెక్స్ట్ టైం రెడీ చేస్తారు. ఇబ్బంది ఏమీ లేదు, చాలా సంతోషమే. కానీ ఈరోజు మనము పరలోక రాజ్యం అనే దాంట్లో 4 ప్రాముఖ్యమైన పాయింట్లు సమయాన్ని బట్టి నేర్చుకుందాము. మొట్టమొదటిది తెలిసిందైనా మనం నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఎప్పుడూ కూడా గ్రంథంలో కానీ లేక యేసుక్రీస్తు వారు కానీ ఏం చెబుతూ ఉంటారంటే, మీరు నా యొద్దకు వచ్చి తెలుసుకోండి అనే పదం కంటే నేర్చుకోండి అనే పదం ఎక్కువ వాడతారు. ఆయన తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి తేడా ఏంటి? నేర్చుకోవడం అంటే తెలుసుకోవడమే. తెలుసుకునేది చెవులతో, నేర్చుకునేది ప్రాక్టికల్గా వచ్చేది. మనకు తెలుసు కదా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో నీ మీద నా కాడి ఎత్తుకుని నా యొక్క నేర్చుకుని, నేర్చుకోవటం అనగా నీకు మీద ప్రాక్టికల్గా దాన్ని నేర్చుకోండి. తెలుసుకున్నవాడు చెప్పలేడండి, నేర్చుకున్నవాడు చెప్పగలుగుతాడు. ఆట ఎలా తోలాలి పుస్తకంలో ఉంటుంది, కానీ చెప్పగలుగుతాడా? ఎంత కట్టడానికి అన్నయ్య తిరిగేటప్పటికి మా ఆడు ఆగిపోయాడు. డ్రైవర్ అసలు రమేష్ గారు, రవి గారి తోలుతూ ఆగిపోయిందంటే ఆయన ఆటో తోలుతుంది తెలియదా అంటే తెలుసు. రమేష్ గారు దాన్ని నేర్చుకున్న వ్యక్తికి ఉండేటువంటి టాలెంట్ తెలుసుకున్న ఆయన ఉండదు. అందుకే యేసుక్రీస్తు ఏమంటాడంటే, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. కనుక పరలోక రాజ్యాల గురించి తెలుసుకుని ఉంటారేమో కానీ ఈరోజు నేర్చుకునే విధంగా ఒకవేళ ఎవరైనా పరలోక రాజ్యాల గురించి వాక్యానికి విధంగా మాట్లాడుతుంటే అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పే విధంగా మనం క్లుప్తంగా 4 పాయింట్లు నేర్చుకున్నాం. ఇందులో మొదటి ప్రశ్న ఫస్ట్ స్టూడెంట్స్ని అడుగుతున్నాను నేను. పరలోకము, పరలోక రాజ్యము అంటే వేరా ఒకటా? పరలోకమన్నా పరలోక రాజ్యం అన్నా ఒకటా వేరా? ఒకటే. చక్కగా సమాధానం చెప్పారు. అంటే ఎంత ఉన్నటువంటి వాళ్ళు మన వాళ్ళు తెలియదు. పరలోకం అన్నా పరలోక రాజ్యం అన్నా ఒకటా వేరా? మా స్టూడెంట్స్ ఏం చెప్పవచ్చు? వేరు. ఎదురున్నటువంటి వాళ్ళు ఒకటే అన్నారు, వెనకాలన్నటువంటి వాళ్ళు వేరు అని అన్నారు. కాబట్టి పరలోకం అన్నా పరలోక రాజ్యం అన్నా వేరా ఒకటా అంటే పరలోకము వేరు, పరలోక రాజ్యము వేరు. పరలోకానికి పరలోక రాజ్యానికి తేడా ఏంటి? పరలోకానికి పరలోక రాజ్యానికి తేడా ఏంటనే దాన్ని మనం లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకున్నాం. ఫస్ట్ పరలోకము అంటే దాంట్లో మొదటి పాయింట్లో మొదటి వచనము
మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఒక ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థనలో వాడిన మొదటి పదం ఏంటి? పరలోకమందున్న మా తండ్రి అని ఉంటుంది. అంటే అక్కడ రాజ్యం అనే పదం లేదు, పరలోక రాజ్యం అందున్న మా తండ్రి అని లేదు. ఏమన్నా అక్కడ? పరలోకమందున్న మా తండ్రి అనగా పరలోకం అంటే తండ్రి నివసించేటువంటి ప్రాంతం. పరలోకం అంటే తండ్రి నివసించేటువంటి ప్రాంతం. ఇంకొకటి, ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం మనం చూసినట్లయితే 17వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారి కాపరి అయి జీవజీవన బుద్ధి గతుకు వారు నడిపించును. దేవుడే వారి తనల నుండి ప్రతి భాషను పిలిచివేయును. అంటే ఇప్పుడు పరలోకములో ఏముండదు? దుఃఖం అనేది ఉండదు. ఏముండదు? పరలోకం అంటే తండ్రి ఉండేది పరలోకం. పరలోకం అంటే ఆ పరలోకములో దుఃఖం అనేది ఉండదు. ఇంకా మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తు వారు మీరు భూమి మీద మీ కొరకు ధనము సమకూర్చుకొనవద్దు. ఎక్కడ సమకూర్చుకోమన్నాడు? పరలోకములోన, పరలోక రాజ్యంలోన. ఇక్కడ ఏమన్నా అక్కడ పర్టికులర్గా పరలోకములో, పరలోక రాజ్యంలో కాదు, పరలోకములో మీ కొరకు ధనము సమకూర్చుకోండి. ఎందుకనగా అక్కడ ఎవరున్నారు? చిమ్మెట కొట్టదు, దొంగలు దాన్ని కన్నము వేయరు. అంటే పరలోకం అంటే దొంగలు లేని లోకం. పరలోకం అంటే దుఃఖము లేని లోకం. పరలోకం అంటే దేవుడు ఉండేటువంటి లోకం. ఇంకా పరలోకం అంటే అందులో 4వది డి పాయింట్ గా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం పౌలు గారు తెలియపరుస్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుణాలమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదైన నిత్యమైన నివాసము పరలోక రాజ్యములో ఉందా? పరలోకములో ఉందా? అక్కడ పరలోకములో ఉంది. అలాగే ఇంత చెప్పిన తర్వాత మళ్ళీ వినడం కష్టమే, కొంచెం నిద్ర వస్తూ ఉంటుంది. 5 గారు మా ప్రార్థన 2 అయింది వచ్చేటప్పటికి. ఆయనంటే ప్రయాసపడి వచ్చారు. మనమైతే రాత్రి కరెక్ట్ తీసుకుందాం. కొద్ది నిమిషాలు వాక్యాన్ని జాగ్రత్తగా మనం విందాం. ఇప్పుడు మాటలు చూసినట్లయితే ఇప్పుడు పరలోకం అంటే ఎలాంటిది ఈ వచనాన్ని బట్టి, అందుకే మధ్యలో ఆజ్ఞాపించారు. ఏమైంది? నిత్యమైన నివాసము. పరలోకం అంటే నిత్యమైన నివాసము. నిత్యమైన నివాసము పరలోకములో ఉండే పరలోక రాజ్యంలో కాదు. కనుక పరలోకం అంటే దేవుడు ఉండేది, పరలోకం అంటే దుఃఖము లేనిది, పరలోకం అంటే దొంగలు చిమ్మెట లేనిది, పరలోకం అంటే నిత్యము ఉండేది. మరి పరలోక రాజ్యం అంటే, పరలోక రాజ్యము అనగా ఈ 4 వచనాల్లో పరలోకము పరలోకము పరలోకం అనే పదం వాడబడింది. పరలోక రాజ్యానికి వచ్చేటప్పటికి అక్కడ వేరియేషన్ అంటే ప్రత్యేకత ఏం కనపడుతుంది అంటే మత్తయి సువార్తలో 13వ అధ్యాయము మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఆయన వారికి మరి ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా పరలోక రాజ్యము. ఇప్పుడు ఏం గురించి మాట్లాడుకుంటున్నాం మనం? పరలోక రాజ్యము. ఇది పరలోకం కాదు. ఈ ఉపమానం దేని గురించి అంటే పరలోకం గురించి కాదు. పరలోక రాజ్యము దేనిని పోలిందంటే ఒక మనుషుని విత్తనాలు విత్తడానికి వచ్చి గోధుమలు విత్తగా అమ్మవారి రాత్రి వచ్చి గోధుమల మధ్యలో ఏం విత్తేశాడు? పురుగులు విత్తేశాడు. అంటే పరలోక రాజ్యంలో గోధుమలు ఉంటాయి, పురుగులు ఉంటాయి. పరలోకంలో పురుగులు ఉండవు. పరలోక రాజ్యంలో అందరూ ఉంటారు. పరలోక రాజ్యం నందు గోధుమలు ఉంటాయి, పురుగులు ఉంటాయి. మరలా ఇదే వాక్యం 47 చూడండి. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధముల చేపల పట్టు వలని పోలింది. పరలోక రాజ్యం ఎవరుంటారంటే
పరలోక రాజ్యం గురించి మత్తయి సువార్తలో 25-30 కూడా తెలియపరుస్తాడు. అక్కడేమంటాడంటే పరలోక రాజ్యం అనేది గొల్లవాడు మేపుకునేటువంటి గొర్రెలను మేకలను పోల్చి మాట్లాడతాడు. ఎలా పరలోక రాజ్యంలో గొర్రెలు మేకలు ఉంటాయి. అంటే జంతువులు పోల్చాడు, చేపలను పోల్చాడు, విత్తనాన్ని పోల్చాడు. పరలోక రాజ్యంలో అన్నీ ఉంటాయండి. పరలోక రాజ్యంలో అన్నీ ఉంటాయి. అందరూ కలిసి ఉండేది పరలోక రాజ్యము. నీతిమంతులు మాత్రమే ఉండేది పరలోకం. ఇది పరలోకానికి పరలోక రాజ్యానికి ఉన్నటువంటి తేడా. ఇక రెండవ పాయింట్, రాజ్యము అంటే ఆలోచించారా? రాజ్యం అంటే ఆ పాయింట్కి వెళ్ళాలి ముందు. రాజ్యం అంటే దావీదు రాజ్యం, సౌలు రాజ్యం, సొలొమోను రాజ్యం. ఇప్పుడు రాజ్యం అంటే రాజ్యం అంటే దావీదు ఏ రాజ్యం అంటే భూసంబంధమైన రాజ్యం అంటాం. రాజ్యం అనే పదం యొక్క అర్థం ఏంటి? రాజుల కాలంలో రాజ్యము అంటారు, ఇప్పుడు కాలంలో ప్రభుత్వం అంటారు. ఏమంటారు? రాజ్యం అంటే ప్రభుత్వము, రాజ్యం అంటే ప్రభుత్వం. ఈ రాజ్యం అనే పదానికి అర్థము ప్రభుత్వము. రాజ్యం అని పిలువబడాలంటే ఆ రాజ్యంలో ప్రధానంగా 5 ఉండాలి. ఈ 5 ఈ ఒక్కటి లేకపోయినా అది రాజ్యం కాదు. దేనికైనా రాజ్యం అనే పేరు పెట్టాలంటే దాంట్లో 5 ఉండాలి. 1 రాజు ఉండాలి. రాజు లేడు, రాజ్యం అంటారా? రాజు ఉండాలి. రెండవది ప్రజలు ఉండాలి. ఎవరు ఉండాలి? రాజు ఉన్నాడు, ప్రజలు లేడు, రాజ్యం అంటారా? కనుక రాజ్యం అని పిలువబడాలంటే రాజు ఉండాలి, రాజ్యం అని పిలువబడాలంటే ప్రజలు ఉండాలి, ఇంకా రాజ్యం అని పిలువబడాలంటే చట్టం ఉండాలి, ఇంకా రాజ్యం అని పిలువబడాలంటే దానికి ఒక స్థలం ఉండాలి, రాజ్యం అని పిలువబడాలంటే దానికి ఒక కాలం అనేది ఉండాలి. అందుకే దావీదు రాజ్యం అంటాం. దానికి ఒక స్థలం ఉంది, దానికి ఒక కాలం ఉంది, దానికి ఒక రాజు ఉన్నాడు, దానికి ఒక చట్టం ఉంది, దానికి ప్రజలు కూడా ఉన్నారు. కనుక రాజ్యం అంటే ప్రభుత్వము. ఈ 5 ఏది లేనటువంటిది రాజ్యం కాదు భౌతికంగా. అలాగే పరలోక రాజ్యం అని పిలుచుకునే దాంట్లో కూడా ఈ 5 ఉండాలి. ఈ 5 కలిగి ఏ రాజ్యం అయితే ఉంటుందో అదే రాజ్యముగా పిలువబడుతుంది. ఆ రాజ్యమే లేఖనానుసారమైన రాజ్యముగా ప్రస్తావించబడుతుంది. ఆ రాజ్యములో ఈ 5 ఎలా ఉంటాయో నేర్చుకునే ముందు మనం పరలోక రాజ్యం అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మూడవది, పరలోక రాజ్యం అనేది వచ్చిందా వస్తుందా? పరలోక రాజ్యము వచ్చింది అని అంటాం. వచ్చింది అని మనకు తెలిసిన మీ ముందు ఎవరైనా ఆశయంలో ఉన్నటువంటి వాళ్ళంటి వాడు పరలోక ప్రార్థన చేస్తుంటే వాళ్ళని ఖండించేటువంటి జ్ఞానాన్ని మనం కలిగిన వాళ్ళగా ఉన్నామా? పరలోక రాజ్య ప్రార్థన చేస్తున్నప్పుడు దాంట్లో ఏకీభవించకుండా దూరంగా వచ్చి వెళ్ళమంటున్నామా? రాజ్యం రాలేదంటాడు, ఈ రాజ్యం వచ్చి కదా ప్రార్థన చేస్తుంటే వీళ్ళ కూడా దాంట్లో ఏకీభవిస్తారు. మనమేమో రాజ్యం వచ్చింది అంటున్నాం, వాళ్ళేమో రాజ్యం ఇంకా రాలేదంటున్నారు. వాళ్ళు ఇంకా రాజ్యం రాలేదంటానికి అలా వాళ్ళకున్నటువంటి ఆధారము, వాళ్ళకున్నటువంటి ప్రాముఖ్యమైన విశ్వాసం ఏంటంటే స్వయముగా యేసుక్రీస్తు వారే నేర్పించిన ప్రార్థన. ఎవరు నేర్పించారు? స్వయంగా యేసుక్రీస్తు వారే ప్రార్థన నేర్పించారు. ప్రార్థన శిష్యులకు యేసుక్రీస్తు వారు నేర్పించారు. ఇందులో ఒక ప్రశ్న, యేసుక్రీస్తు వారు తన శిష్యులకి ప్రార్థన నేర్పించారు కదా, యోహాను గారు శిష్యుడికి ప్రార్థన నేర్పించాడా? సంబంధం లేని క్వశ్చన్ అయినా అడుగుదాం అనుకున్నాను. బాప్తిసం ఇచ్చి యోహాను గారు శిష్యులకు ప్రార్థన నేర్పించాడా? నేర్పించలేదు. నేర్పించలేదు అని అంటారు, నేర్పించాడు అని అంటారు. దానికి ఆధారం ఏంటో తెలుసా? శిష్యులు వచ్చి యేసుక్రీస్తుని ఏమడిగారు? తండ్రి, యోహాను తన శిష్యులకు ప్రార్థించడం నేర్పించిన విధంగా మాకు నేర్పమన్నప్పుడు అప్పుడు నేర్పించండి ప్రార్థన. ఎవడగారు? యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్లుగా. అంటే యోహాను గారు కూడా శిష్యులకు ప్రార్థన నేర్పాడు. అలాగే
మాకును ప్రార్థించడం నేర్పు అన్నప్పుడు అప్పుడు ఆయన మత్తయి సువార్త 6:9 పరలోక ప్రార్థన అనే పేరు పెట్టి ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారు అపోస్తలులకు నేర్పించారు. అపోస్తలులకు యేసుక్రీస్తు ఈ ప్రార్థన నేర్పించేటప్పుడు ఉన్నటువంటి పదం మత్తయి సువార్త 6:9 మనం చూసినట్లయితే, కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి. వాక్య భాగంలో యేసుక్రీస్తు నేర్పిస్తున్నారు ఏమనంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు ఎలాగే ప్రార్థన చేయండి. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకము నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణములను క్షమించుము అనేటువంటి ప్రార్థనలో ఏ విధమైనటువంటి తప్పుడు పదాలు లేవు. అప్పుడు ఆ ప్రార్థన చేయటం అనేది కరెక్టే. అప్పుడు ఆ ప్రార్థన చేయడం అవసరమైంది కూడా. అనగా యేసుక్రీస్తు ఈ ప్రార్థన నేర్పించేటప్పటికీ ఇంకా వాళ్ళు రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నారు. రాజ్యము ఎదురు చూసేవారై ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ రాజ్యము వచ్చును గాక అని ప్రార్థన చేశారు. ఈ రాజ్యం వస్తుంది అని యేసుక్రీస్తు ఎందుకు ప్రార్థన చేయమన్నారంటే, ఈ రాజ్యము ఇశ్రాయేలుకు మరలా ఇవ్వబడుతుందని, ఈ రాజ్యము మరలా రాబోతుందని, ఈ రాజ్యాన్ని గురించినటువంటి నిరీక్షణ యేసుక్రీస్తు వారు కాదు, పాత నిబంధన నుంచి అందరూ కలిగి ఉన్నారు. ఒక రాజ్యం వస్తుంది, ఒక రాజ్యం వస్తుందని. ఈ రాజ్యాన్ని గురించినటువంటి ప్రవచనాలలో గొప్పదైన ప్రవచనం దానియేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 2:44 అక్కడ గొప్ప ప్రవచనం ఉంటుంది. ఏమన్నా అక్కడ? ఆరాధుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును అంటుంది. అక్కడ ఎవరు స్థాపిస్తారట? ఆల్రెడీ రాజ్యాలు ఉన్నాయి, ఆల్రెడీ రాజులు ఉన్నారు. కానీ ఈ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడే ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని. ఆ పరలోకమందున దేవుడు స్థాపించే రాజ్యానికి అన్నటికీ అన్నాడు. ఈ రాజ్యం ఎప్పుడు స్థాపించబడుతుంది? ఆ పదంలో ఆరాధుల కాలంలో అంటాడు. ఆరాధుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆల్రెడీ రాజుల పరిపాలన జరుగుతుంది. ఈ పరిపాలన జరుగుతున్న ఈ రాజుల కాలంలో ఈ పరిపాలన కాకుండా దేవుడే స్వయంగా ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. దేవుడి రాజ్యం వస్తుంది. ఇప్పుడు ఆరాధుల కాలంలో అన్నాడు. ఆరాధుల కాలంలో అంటే దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరుకి దేవుడు భవిష్యత్తులో తాను చేయబోయేటువంటి కార్యాన్ని దర్శనం రూపంలో కళ రూపంలో చూపించాడు. అది అందరికీ తెలుసు కదా. నెబుకద్నెజరు గారు నిద్రపోయినప్పుడు ఆయనకి కళలో ఒక గొప్ప ప్రతిమ కనపడింది. ప్రతిమ కనపడింది, పెద్ద బొమ్మ. ఈ ప్రతిమను నెబుకద్నెజరు గారు కళ్ళతో చూస్తూ ఉండగా దాంట్లో ఆ ప్రతిమకి, ఆ బొమ్మకి 4 లోహాలు ఉన్నాయి. కరెక్ట్గా చెప్పగలరా? శిరస్సు ఏంటి? ఈ శిరస్సు బంగారంతో చేపడతారు. ఈ రొమ్ము భుజములు వెండితో చేయబడి, ఉదరము తొడలు ఇత్తడితో చేయబడి, కాళ్ళు ఇనుముతో చేయబడి. ఇలా బాగా పోతున్నారు, రాసుకుంటే ఇంకా మంచిది పిల్లలు అయితే. మొదటిది బంగారంతోను, రెండవది వెండితోను, మూడవ పార్టు ఇత్తడితోను, 4వ పార్టు ఇనుముతోను చేయబడింది. ఇలాగా 4 లోహాలతో ఉన్నటువంటి గొప్ప ప్రతిమ. మామూలు ప్రతిమ కాదండి, చిన్న బొమ్మ కాదది. అతను చూస్తే ఆకాశం అంతే, అంత ఉన్నట్టు అంత పెద్ద బొమ్మ కనపడుతుంది. అంత విగ్రహాన్ని ఎప్పుడు చూడలేదు ఆయన. అంత ప్రతిమ కనపడుతుంది. అంత గొప్ప ప్రతిమను ఆశ్చర్యంగా, ఎంత గొప్ప ప్రతిమ ఎవరు పెట్టుకుంటాడు అసలు దాని వైపు దీర్ఘంగా చూస్తుంటే, ఇలాగా దీర్ఘంగా చూస్తుంటే ఒక చిన్న రాయి ఆ బొమ్మ దగ్గర పడేది. ఈ రాజుగారి వెంటనే అతను చూపెక్కడికి వెళ్ళిపోద్ది. ఆ చిన్న రాయి దగ్గరికి ఇదేంటి రాయి ఎక్కడ వచ్చింది అనుకున్నాడు. ఈ రాయిని చూస్తుంటే ఆ రాయి మెల్లిగా ఈ బొమ్మను పడతాం మొదలు. చిన్న రాయి, తోలి అంత రాయి ఆ బొమ్మను పడతాం మొదలు. ఈ బొమ్మను కొట్టి కొడుతుంటే బొమ్మ ఉన్నటువంటి ఆ ఇనుము బురదైపోయింది, ఆ ఇత్తడి బురదైపోయింది,
బంగారం బూడిద పెట్టి మొత్తం టోటల్గా ఆ బొమ్మ అంతా మిషన్లో వేసినట్లుగా బూడిద చేసేసింది. ఆ చిన్న రాయి, అంత రాయి, ఒక చిన్న రాయి అంత పెద్ద ప్రతిమను బూడిద చేసేసింది. ఎప్పుడైతే ఆ ప్రతిమ అంతా బూడిదలాగా అయిపోయిందో ఈలోపు గట్టిగా గాలించింది. గాలిస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఎంత పెద్ద ప్రతిమ ఉంది అప్పుడు దాకా ఈ గాలికి ఆ బూడిద అంతా ఎగిరిపోయింది. అసలు నామరూపాలు లేవంటారు అక్కడ. ఇప్పటి వరకు ఇక్కడ బొమ్మను చుట్టాను కూడా లేదండి. ఆ బూడిద అంతా ఎగిరిపోయేటప్పటికి ఏంటి ఎంత పెద్ద బొమ్మ ఇది ఉంటేసింది, అదేమో అంత బూడిద కూడా అక్కడ ఎగిరిపోయింది. ఈ రాయిలో ఏముందంట రాజుగారు చూస్తారు లెక్క. చూస్తుంటే అలా చూస్తూ ఉండగానే ఆ రాయి కొంచెం 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 కొంచెంగా ఈ ప్రపంచం ఎంత అంత పెద్ద రాయి అయిపోయింది. ఆ చిన్న రాయి అంత పెద్ద రాయి అయిపోయింది. భయం సర్వభూతలం అంత అయిపోయినట్టు. ఎప్పుడైతే ఆ ప్రతిమ పగిలిపోయిందో, ఎప్పుడైతే చిన్న రాయి భూతలం అంత అయిపోయిందో ఈయనకి చాలా కంగారు వచ్చేసింది. ఇప్పుడు బొమ్మ పగిలిపోయిందంటే భయమే కదా, భయమే కదా. చాలా మంది కళ్ళలో తరపు నమ్ముతారు కొంతమంది అండి. తెల్లరగట్ల కనుక ఒక ఆమంటుంది, అయ్యా తెల్లరగట్ల తాలుగుడ్డు కళ్ళకి వచ్చింది ఎవరు పోతాడు అంటారా? తాలుగుడ్డు కళ్ళకి ఎవరికి పోతాడా? అంటే ఒక నమ్మమైనటువంటి అన్ని నమ్మేటువంటి విధానం అండి. తెల్లవారుజాము ఉంటే కళ్ళు నెరవేరుతాయేనో, లేదా కళ్ళకి మంగళసూత్రాలు వస్తాయనో, కళ్ళకి పెళ్లి వస్తాయనో, ఏదో కీడు దొరుకుతుంది. వీరికి ఉన్న భాగం మామూలుగా కాదండి. వీరికి మామూలుగా చిన్న చిన్న రాళ్ళు, చిన్న చిన్న బొమ్మలు రా, అంత పెద్ద బొమ్మ వచ్చి పగిలిపోయింది ఏమైపోతాం, రాని మేము నాశనం అయిపోతాం అని కంగారు పట్టి భయపడి అసలు ఈ కంగారులో తెల్లవాళ్ళు ఆలోచించి అసలు ఆ కళే మర్చిపోయాడు. ఆ తర్వాత జరిగిన చరిత్ర మనకు తెలుసు. జ్ఞానంలోకి వచ్చినప్పుడు దానియేలు పిలిచినప్పుడు దానియేలు వచ్చి రాజుగారు చెప్పి ప్రార్థన చేసినప్పుడు దానియేలుకి రాజుగారితో ఇచ్చిన కళని దేవుడు వివరించినప్పుడు అక్కడ చెప్పాడు. ఏమన్నాడంటే, నెబుకద్నెజరు నీకు కళ వచ్చినప్పుడు ఒక ప్రతిమ కనపడింది కదా, ఆ ప్రతిమలో 4 లోహాలు ఉన్నాయి నిజమే అన్నాడు. అవును నిజమే, 4 లోహాలు ఉన్నాయి అన్నాడు. అనగానే ఆ ప్రతిమకు ఉన్నటువంటి 4 లోహాలు 4 రాజ్యాలు. ఇందులో ఫస్ట్ రాజ్యం మీదే. ఏ రాజ్యం? బంగారపు రాజ్యం. బంగారం అంటే తలకాయ, అది ఒక రాజ్యం. ఆ బంగారం పోయిన రాజ్యం మీదే, అదే బబులోను రాజ్యం. మీ రాజ్యం తర్వాత వెండి. బంగారం ఎక్కువ, వెండి ఎక్కువ, కొంచెం తక్కువ. బంగారం అంటే వెండి తక్కువ కదా. ఆ తర్వాత కొంచెం తక్కువైన రాజ్యం ఒకటి వస్తుంది, అది 2వ రాజ్యం. ఆ రాజ్యం ఏంటి? మాదియా పారసిక రాజ్యం. దాని తర్వాత మాదియా పారసిక రాజ్యం వస్తుంది. మీ తర్వాత మీ రాజ్యం తర్వాత ఉదరము తొడలున్నాయే, అది ఏ లోహం? ఏ లోహం? ఇత్తడి. ఈ ఇత్తడి లోహం ఉన్నటువంటి రాజ్యముగా 3వది వస్తుంది. అదేంటంటే గ్రీకు సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం గ్రీకు సామ్రాజ్యం. ఇది ఉదరము తొడలతో కూడింది. దీని తర్వాత అధికారులు చూసేటప్పటికి అదేంటది? ఇనుము. అనగా ఇది ఏ రాజ్యం అంటే రోమా సామ్రాజ్యం. 4 లోహాలు 4 రాజ్యాలు. ఈ రోమా సామ్రాజ్యం అనేది వచ్చినప్పటికీ చివరికి వెళ్ళిపోయింది. ఈ రోమా సామ్రాజ్యం స్థాపించబడినప్పుడు దేవుడు ఒక చిన్న రాయిని పంపిస్తాడు. ఏం పంపిస్తాడు? ఒక చిన్న రాయిని పంపించి ఆ రాయి ద్వారా ముందున్న రాజ్యాలన్నీ పడగొట్టి ఆ రాయిని సర్వభూతలమంత స్థిరంగా చేస్తాడు. అదే దేవుడు స్థాపించిపోయే రాజ్యం అని చెప్పాడు. ఏ రాజ్యం అంటే దేవుడు తన రాజ్యాన్ని ఏ రాజుల కాలంలో సంకల్పించాడు, ఏ రాజుల కాలంలో స్థాపించాలని చెప్పాడు. ఏ రాజులను ఆ రాజులు కాదు, నెబుకద్నెజరు రాజ్య పరిపాలన కాలంలో చెప్పాడు. ఏ రాజుల కాలంలో స్థాపించాలని? రోమా రాజ్య కాలంలో స్థాపిస్తానని. అంటే ఇప్పుడు నెబుకద్నెజరు దగ్గర నుంచి దేవుడు వెయిట్ చేస్తున్నాడు. ఆ రాజుల కాలం పూర్తయ్యేదాకా వెయిట్ చేస్తాడు. నెబుకద్నెజరు పరిపాలన అవ్వాలి, బబులోను రాజ్య పరిపాలన అవ్వాలి, పారసిక రాజ్య పరిపాలన అవ్వాలి, గ్రీకు రాజ్య పరిపాలన అవ్వాలి. రోమా సామ్రాజ్యం ప్రారంభమైన తర్వాత అప్పుడు దేవుడు ఆ రాయిని పంపిస్తాడు. ఏ రాయి? ఆ రాయి ఎవరు? యేసుక్రీస్తు. ఆ రాయి అంటే గ్రీకు సామ్రాజ్యంలో
అపోస్తల కార్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు వర్గం కూడా వీళ్ళందరూ దేనికోసం ఏం చేస్తారో తెలుసా? అప్పటికి పాపం వీళ్ళ రాజ్యాలన్నీ పోయింది. దావీదు రాజ్యం పోయింది, సౌలు రాజ్యం పోయింది, సొలొమోను రాజ్యం పోయింది. వీళ్ళ రాజ్యాలు కోల్పోయి వెళ్ళిపోయి బబులోను రాజ్యంలో చెరలో ఉన్నారు. అప్పటికి వాళ్ళు ఏం చేయాలో తెలుసా? మరలా దేవుడు రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇలా బోధించాలనుకున్నారు. మళ్ళీ మనం 12 గోత్రాలు మనం సపరేట్ రాజ్యం అయిపోతాం. తెలంగాణ ఆంధ్ర ఇంకోవడం సాధ్యమని కలపడం సాధ్యమా? దానికి మారేసారంటారు. మారేసి వచ్చి వాకింగ్ చెప్తారంటే అది కాదు, తెలంగాణ మారేసి చెప్పంటారు. మరి ఇలా రాజ్యాలు విడిపోయిన తర్వాత వాళ్ళు మరలా 12 గోత్రాల్లో ఒక రాజ్యం అవుతాయని అనుకుంటున్నారు వాళ్ళు. అపోస్తల కార్య గ్రంథంలో 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు వాళ్ళు అదే అడిగారండి. అపోస్తల కార్య గ్రంథంలో 1వ అధ్యాయం మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యము మరలా అనుగ్రహించేదవా అని పదం ఉంది. అంటే ఇక్కడ వాళ్ళు యేసుక్రీస్తుని అడుగుతున్నారు ఏమని? మళ్ళీ మాకు ఈ రాజ్యం వస్తుందా ఎవరు అడుగుతున్నారు? ఇశ్రాయేలు. అంటే అప్పటికి రాజ్యం వచ్చిందా రాలేదా? అప్పటికి వచ్చిందా రాలేదా? నాసరిగా వస్తున్నారా అని అడిగాను పొద్దున్న. ఇప్పుడు నాసరిగా వస్తున్నారా అని అడిగితే ఎలా ఉంటుంది పరిస్థితి? ఈ జ్ఞానం లేదా, కళ్ళు లేవా అంటారు కదా. ఇక్కడ వాళ్ళు మరలా మాకు రాజ్యం ఇస్తావా అని అడుగుతున్నారంటే అప్పటికి ఏం రాలేదు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం వరకు కూడా రాజ్యం రాలేదు ఇంకా. అందుకే వాళ్ళు మరలా ఇశ్రాయేలుకు రాజ్యం అనుగ్రహిస్తావా అని యేసుక్రీస్తుని అడుగుతున్నారు. అంటే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం వరకు రాజ్యం అనేది ఇంకా రాబడలేదు. అందుకే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు కూడా తను వాక్యం చెప్పేటప్పుడు ఏమని వాక్యం చెప్పేవాడో తెలుసా? మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములందు బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఏమది? పరలోకమా పరలోక రాజ్యమా? పరలోకం దగ్గరికి రాట్లా, పరలోకం మనం వెళ్ళాలి. మన దగ్గరికి ఏమవుతుంది? పరలోక రాజ్యము సమీపించింది అనగా పరలోక రాజ్యము సమీపించిందనే పదాన్ని యోహాను గారు వాడారు. ఇక్కడ కొంచెం ఇశ్రాయేలుకి కొంచెం ఉపశమనం. ఎందుకంటే సుమారుగా కొన్ని వందల సంవత్సరాల క్రితం దానిలో చెప్పాడు. ఆరాధుల కాలంలో అంటే చాలా టైం ఉండాలి. అక్కడ పాడిన పదంలో ఆరాధుల కాలంలో పరలోకంలో దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తారంటే ఆ రాజులు ఎప్పుడు వస్తారో, ఆ పరిపాలన ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు రాజ్యం స్థాపించబోదు అని. కానీ వాటి నుంచి యోహాను గారు ఏం చేస్తున్నాడు? సమీపించిందంటే యోహాను గారు వాక్యం చెప్పేటప్పటికి పరలోక రాజ్యం రాలేదు కానీ దగ్గరికి వచ్చేసింది అనమాట. లోపల చెల్ల వచ్చేసింది, పరలోక రాజ్యం దగ్గరికి వచ్చింది. కొంచెం పర్లేదు. అందుకే యోహాను గారు అన్నాడు, అమ్మ పరలోక రాజ్యం సమీపించేసింది, ఇక పరలోక రాజ్యం వచ్చేస్తుంది. కాబట్టి ముందుగానే మీరు మారు మనసు నిమిత్తం బాప్తిసం పొందితే మంచిది, మారు మనసు పొందండి అని యోహాను గారు పరలోక రాజ్యం దగ్గరికి వచ్చేస్తుంది కాబట్టి మీరు సిద్ధపడండి అని బాప్తిసం యోహాను గారు వాక్యం చెప్పాడు. బాప్తిసం యోహాను గారు ఏదైతే చెప్పాడో యేసుక్రీస్తు బోధ కూడా అదే. 4:17 మత్తయి సువార్తలోనే యేసుక్రీస్తు బాప్తిసం పొందిన తర్వాత ఆయన బోధ ఏంటి? అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందడం చెప్పుచు ప్రకటించవచ్చు మొదలు పెట్టాను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు బోధించే కాలంలో కూడా ఏం రాలేదు? ఏం రాలేదు? నిద్ర రాలేదా? నిద్ర వచ్చేసింది. ఏం రాలేదు? పరలోక రాజ్యం రాలేదు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా పరలోక రాజ్యము సమీపించింది, మీరు మారు మనసు పొందమని చెప్పాడు. ఆయన చెప్పే బాధ అదే కాబట్టి వాళ్ళ ప్రార్థన కూడా అదే నేర్పించాడు. ఏమని? నేను చెప్తున్నాను కదా, మీరు వింటున్నారు కదా, దానికోసం మీరు ప్రార్థన చేయండి. దేనికోసం? పరలోక రాజ్యం రావాలని మీరు ప్రార్థన చేయాలని చెప్పి ఆయన బోధలో కూడా పరలోకం మాట తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అని అదే ప్రార్థన వాళ్ళ కూడా నేర్పించాడు, బోధించాడు. కాబట్టి అప్పటికి ఇంకా రాలేదు కాబట్టి
నీ రాజ్యం వచ్చిందిగా కానీ ప్రార్థన చేయడం కరెక్టే కాబట్టి అతని కాలానికి అది అంగీకరించబడదు. ఇప్పుడు ఈ మాట చెప్పి యేసుక్రీస్తు 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికి ఈ రాజ్యం వచ్చిందిగా కానీ ప్రార్థన చేయమని చెప్పి 2 సంవత్సరాలు అయింది. సుమారు 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాల క్రితమే సమీపించింది కాబట్టి పరలోక రాజ్యం కోసం ప్రార్థన చేయమని 2000 సంవత్సరాలు అయింది. ఎప్పటికీ రాలేదా? ఇంకా వచ్చిందా? వస్తే ఎప్పుడు వచ్చింది? అది రావడాన్ని గురించి ఇంకా యేసుక్రీస్తు వారు పెట్టినటువంటి గుర్తులేంటి? దానియేలు గ్రంథం వల్ల చాలా టైం ఉంది. ఆరాధన కాలంలో మత్తయి సువార్తకు వచ్చినప్పటికీ సమీపించింది అన్నాడు యోహాను గారు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పటికీ ఇంకా ఏమన్నాడు తెలుసా? అది ఎంత త్వరగా రాబోతుంది అంటే మార్కు సువార్త చూసినట్లయితే 4వ పాయింట్ చెప్తాను. ఇప్పుడు నేను 4వ పాయింట్ ఏంటి? ఎప్పుడు వచ్చింది అనేది 4వ పాయింట్. ఫస్ట్ పాయింట్ పరలోకానికి పరలోక రాజ్యానికి తేడా ఏంటి? 2వ పాయింట్ రాజ్యం అనగా ఏంటి? 3వ పాయింట్ రాజ్యము వచ్చిందా వస్తుందా? 4వ పాయింట్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చింది అంటే దాని గురించి యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో తెలియపరిచాడు. మార్కు సువార్త మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము వచ్చే వరకు బలముతో చదవండి సార్. బలముతో వచ్చే వరకు మరణము రుచి చూడాలని ఎంతో నిశ్చయముగా చెప్పుతున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఇంకా ధైర్యం ఏంటి తెలుసా? సమీపించింది పరలోక రాజ్యం అన్నాడు. ఇక్కడ మార్కు సువార్త ఏమన్నాడంటే నేను చెబుతున్న పరలోక రాజ్యము ఇక్కడ నిలిచినటువంటి వాళ్ళు కొంతమంది చావకుండానే వచ్చేద్దన్నాడు. అక్కడ నిలిచినటువంటి వాళ్ళు ఎవరు? అపోస్తులు. ఆ 12 మంది అపోస్తులలో కొంతమంది బ్రతుకుండగానే పరలోక రాజ్యం వచ్చేస్తుందని ఇప్పుడు యేసుక్రీస్తు వారు బ్రతుకుండగానే పరలోక రాజ్యం అనేది వచ్చేస్తుంది అన్నాడు. ఇప్పుడు నీ రాజ్యం వచ్చింది కాక మనం ప్రార్థన చేయాలంటే ఇప్పటికీ ఎవరు బతుకుండాలి? శిష్యులు బతుకుండాలి. శిష్యులు ఇప్పటివరకు ఎవరైనా బతుకున్నారా? శిష్యులు ఇప్పటివరకు ఎవరు 2000 సంవత్సరాల బతకగలిగే ఆయుష్కాన్ని ఎవరికి లేదండి. శిష్యులు చనిపోయారు అంటే రాజ్యం వచ్చి ఉండాలి. రాజ్యం రాలేదంటే శిష్యులు బ్రతుకుండాలి. కనుక శిష్యులు చనిపోయారు కాబట్టి వాడు బ్రతుకుండగానే పరలోక రాజ్యం వస్తుందని యేసుక్రీస్తు తెలియపరిచారు కాబట్టి బ్రతుకుండగానే పరలోక రాజ్యం వచ్చింది. కానీ మరి పరలోక రాజ్యం వస్తే దావీదు గారి రాజ్యం వచ్చింది, ఆయనకు సింహాసనం కనపడదు. సౌలు రాజ్యం వచ్చింది, ఆయనకు ఒక రాజ్య భవనం కనపడదు. మరి పరలోక రాజ్యం వస్తే పరలోక రాజ్యం అనేది కళ్ళకు కనపడింది ఎక్కడైనా? పరలోక రాజ్యం వచ్చింది కానీ ఆ పరలోక రాజ్యాన్ని గురించినటువంటి ఉనికిని మనం ఎందుకు కనుగొనలేమంటే భౌతికంగా యేసుక్రీస్తు వారు చెప్తారు. యోహాను సువార్త 18వ అధ్యాయము 36 నుండి 38 వరకు చూసినట్లయితే యోహాను సువార్త యేసు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా సేవకులు పోరాడుదురు. ఈ వాక్య భాగాన్ని బట్టి పరలోక రాజ్యం అనేది ఎలాంటిది కాదు? లోక సంబంధమైనది. ఈ లోక సంబంధమైనది కాదు, భౌతికంగా కనబడేటువంటిది కాదు. నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు, ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు. అది పరలోకమందున దేవుడే తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి పూనుకునే రాజ్యం అయి ఉంది. కనుక దేవుని యొక్క రాజ్యము పరలోక రాజ్యము భూమి మీద ఉంది. అది అపోస్తులు చనిపోక ఉంటే భూమి మీదకి తేబడింది. ఆ రాజ్యానికి రాజెవరు? పరలోక రాజ్యానికి రాజెవరు? ఎవరండి? పరలోక రాజ్యము సమీపించిందంటే భూమి మీదకి వచ్చింది. పరలోక రాజ్యం భూమి మీదకి వస్తే ఈ భూమి మీద ఈ రాజ్యానికి రాజెవరంటే యేసుక్రీస్తు వారు. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం మనం చూసినట్లయితే 36వ వచనంలో చెప్పాడు. ఏమని? మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను, క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి? అభిషేకుడు, రాజు. కనుక ఈ పరలోక రాజ్యానికి రాజు ఎవరంటే క్రీస్తు అయి ఉన్నాడు.
చూస్తాము ఈ పరలోక రాజ్యం అనేది మొట్టమొదట ఎంతమంది చేత ప్రారంభమైంది? ఎంతమంది చేత? 3,000 మంది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 40-41 వచనాలలో పేతురు గారు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందమని చెప్పినప్పుడు ఆదినమందే ఎంతమంది? 3,000 మంది యేసుక్రీస్తు నామం బట్టి బాప్తిస్మం పొంది వాళ్ళు సంఘముగా ఏర్పరచబడ్డారు. అనగా పరలోక రాజ్యము అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో వచ్చింది. ఆ పరలోక రాజ్యము 3,000 మందితో ప్రారంభించబడింది. కానీ దాన్ని మనం సంఘం అంటున్నాం. ఏమంటున్నాం? సంఘం. ఆ రోజు 3,000 మంది బాప్తిసం పొందారు. బాప్తిసం పొందినటువంటి వాళ్ళని సంఘం అని మనం పిలుస్తున్నాం. సంఘం అన్న రాజ్యం అన్న ఒకటా వేరా? కొంతమంది అంటారు సంఘం వేరు రాజ్యం వేరు అని. పరలోకం వేరు పరలోక రాజ్యం వేరు, కానీ సంఘం అన్న రాజ్యం అన్న ఒకటే. దానికి మనకున్నటువంటి సమాధానమైనటువంటి వాక్యం ఏంటంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18-20 వచనాలు. అక్కడ రాజ్యము సంఘము ఒకటేనని మనం చూస్తాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18-19 వచనాలలో మరియు నీవు పేదలకు ఈ బండ మీద నా సంఘములో కట్టుదును. తర్వాత పాతాళలోక ద్వారములో దాని ఎదుట నిలువనేరు. చదివేటమ్మా 20 వరకు. పరలోక రాజ్యం యొక్క ఇక్కడ ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? సంఘముల గురించి, రాజ్యాల గురించి. మరియు పేదలకు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు నీకు అంటే సంఘమును రాజ్యాన్ని పోల్చి సంఘమే రాజ్యముగా రాజ్యమే సంఘముగా యేసుక్రీస్తు వారే అపోస్తలులు వచ్చినటువంటి సందర్భాన్ని ఆ వాక్య భాగంలో మనమైతే చూస్తాము. కనుక పరలోక రాజ్యం అనేది వచ్చింది. ఎప్పుడు వచ్చింది? అపోస్తలుల 2వ అధ్యాయంలో. కాలాన్ని బట్టి చెప్పాలంటే క్రీస్తు శకము 33వ సంవత్సరంలో పరలోక రాజ్యము భూమి మీదకి వచ్చింది. పేతురు గారి చేత 3,000 మంది బాప్తిసం పొందినప్పుడు వారు సంఘముగా ఏర్పరచబడ్డారు. ఆ సంఘమే పరలోక రాజ్యం. అందుకని అపోస్తలుడు పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రికలో కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం తెలియపరుస్తాడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడి యొక్క రాజ్య నివాసులుగా చేస్తాడు అన్నదా? చేసేనుందా? చేసేను అంటే చేసేను అంటే మనం అలా రాజ్యంలోకి వెళ్ళిపోయాం. చేస్తాడు అంటే భవిష్యత్తులో చేస్తాడు. కొలస్సీ 1:19 ప్రకారంగా పౌలు గారు అంటున్నాడు యేసుక్రీస్తు వారి ద్వారా మనమందరం కూడా అంధకార అధికారం విడుదల పొందుకొని యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి ఏర్పడిన సంఘములో అనగా యేసుక్రీస్తు ద్వారా మనము పరలోక రాజ్యములో ప్రవేశించాము. రాజ్య నివాసులుగా చేశాడు. కానీ ఇప్పుడు మనం రాజ్యంలో ఉన్నాము. రాజ్య నివాసులుగా ఆయన మనం చేశాడు. ఇప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఈ పరలోక రాజ్యం పరిపాలన ఎలా కొనసాగుతుంది అని అంటే, ఇప్పుడు చూడండి, రాజ్యం అంటే రాజు అనుకున్నాం కదా. ఇప్పుడు పరలోక రాజ్యానికి రాజెవరు? పరలోక రాజ్యంలో ప్రజలెవరు? ఎవరు? సంఘము, క్రైస్తవులు, బాప్తిసం పొందినటువంటి వాడు. ఈ పరలోక రాజ్యంలో చట్టం ఏంటి? ఏంటది? కొత్త నిబంధన చట్టము. ఈ పరలోక రాజ్యానికి కొత్త నిబంధన చట్టము, పాత నిబంధన చట్టము కాదు. ఈ పరలోక రాజ్యం యొక్క ప్రారంభ స్థలమే ఎక్కడ? యెరూషలేములో. ఈ పరలోక రాజ్యానికి ఉన్న కాలం ఎంత ఉంటుంది? ఎంత కాలం ఉంటుందో తెలుస్తుంది. ఇది శాశ్వత కదిపడు కదా. పరలోక దేవుడు రాజ్యాన్ని స్థాపించడానికి అన్నట్టుకి సౌలు అయిపోయిన తర్వాత సులభం వచ్చినట్లుగా మళ్ళీ ఈ పరలోక రాజ్యాన్ని చేసి దేవుడికి రాజ్యం పెట్టడు. చివరిగా దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యమే క్రీస్తు యొక్క రాజ్యము. ఆ రాజ్యమే క్రీస్తు యొక్క సంఘము. ఆ రాజ్యానికి కొత్త నిబంధన చట్టము. ఆ రాజ్యంలో బాప్తిసం పొందిన వాళ్ళే ప్రజలు. ఆ రాజ్యము యెరూషలేములో స్థాపించబడింది. ఆ రాజ్యము శాశ్వత కాలము అలాగే నిలిచి
యేసుక్రీస్తు వారి పరిపాలన చేస్తారు. ఇంకొక ప్రవచనం కూడా ఉంది, 5 నిమిషాలు వచ్చుతారు. కీర్తన గ్రంథంలో 110వ అధ్యాయంలో ఇక్కడ క్రీస్తు వారు సంఘమును స్థాపించిన తర్వాత, రాజ్యాన్ని స్థాపించిన తర్వాత, ఆ రాజ్యం విషయంలో కీర్తన గ్రంథము 110వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చాను, నేను ఈ శత్రువులను ఈ శత్రువులను ఈ పాదములకు పీఠముగా చేయవరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా ఈ పరిపాలనా దండమును సీయోనులో నుండి సాగుచున్నాడు. ఇక్కడ ఈ వాక్య భాగంలో ప్రభువు నా ప్రభువుతో చెప్పిననే పదము. ఎవరెవరు చెప్పారు ఇక్కడ? ప్రభు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసుక్రీస్తు తెలియపరిచాడంట. ఏమని? నీవు నా కుడిపార్శ్వమున కూర్చుని దుర్మార్గులు ప్రజ్ఞలకు నేర్చేంత వరకు కూడా నీవు రాజ్య పరిపాలన చేస్తూ ఉండమని చెప్పాడు. అనగా దుర్మార్గులకు నాశనం విధింపబడేంత వరకు సంఘ పరిపాలన బాధ్యత ఎవరిది? యేసుక్రీస్తు వారిది. ఎక్కడ? భూమి మీద ఉన్నప్పుడు. ఆ తర్వాత ఈ పరలోక రాజ్యం ఏం చేయబడింది? ఈ పరలోక రాజ్యం అనేది ఎత్తబడుతుంది. ఈ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లేది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాడు ఆయన? ఆ రాజ్యాన్ని తండ్రికి అప్పగించేస్తాడు. అప్పటి వరకు యేసుక్రీస్తు వారే ఈ పరలోక రాజ్యాన్ని, సంఘాన్ని పరిపాలించేటువంటి వాడై ఉంటాడు. ఇదంతా చివరిగా చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, చూడండి ఇక్కడ, అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించెను. అప్పుడు అంతము వచ్చెను. ఎందుకనగా ఇందాక ప్రవచనం, తన శత్రువును తన పాదముల కింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయించబడవలెను. ఏం చేయాలంట? అంటే అపవాది సంబంధమైనటువంటి వాళ్ళందరూ నాశనం అయ్యేంత వరకు. ఎప్పుడు నాశనం అవుతారు? యేసుక్రీస్తు రాకడలో. క్రీస్తు రాకడ వచ్చినప్పుడు నీతిమంతులు ఎత్తబడతారు, పాపులు నరకానికి పంపబడతారు. వాళ్ళు నాశనం అయ్యే వరకు కూడా, క్రీస్తు రాకడ వరకు కూడా ఈ సంఘాన్ని యేసుక్రీస్తు వారే పరిపాలన చేస్తారు. ఆయన రాకడ వచ్చినప్పుడు ఆయన ఈ రాజ్యం తీసుకుని వెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. తండ్రి దేవునికి ఆయన రాజ్యాన్ని అప్పగించేటువంటి వాడై ఉంటాడు. అప్పటి వరకు కూడా ఇప్పటి కాలంలో యేసుక్రీస్తు వారే ఈ పరలోక రాజ్యం కూర్చున్నటువంటి పరిపాలన జరిగించేవాడై ఉంటాడు. ఇక ఇంకొక విషయం చివరగా ఏంటంటే, పరలోక రాజ్యము, పరలోకం అనే దాంట్లో ఇక్కడ ఉందేమో పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లి దేవుడు పరలోకంలో పెట్టినప్పుడు అక్కడ అదేమవుతుంది? పరలోకంలో శాశ్వత రాజ్యం అని ఇంకా నిలిచిండిపోతుంది. దీనికి ఈ పేరు పెట్టారంటే, ఇప్పుడు పరలోక రాజ్యం అంటే పరలోకంలో ఉండాలి కదా, భూమి మీద ఎందుకున్నట్టు ఏమంటారు మీరు? పరలోక రాజ్యమే పరలోకం అయితే పరలోక రాజ్యం పరలోకం ఉండాలి కానీ భూమి మీద ఏముంది? ఎందుకంటే ఏమంటారు మనం? పరలోక రాజ్యము పరలోకంలో ఉండకుండా పరలోక రాజ్యము భూమి మీద ఎందుకు స్థాపించబడింది అంటే చిన్న ఉదాహరణ. లోకసెలలో బస్ స్టాండ్లో ఒక బస్సు ఆగింది. దాని మీద హైదరాబాద్ అని ఉంటుంది. హైదరాబాద్ బస్సు హైదరాబాద్లో ఉండాలని లోకసెల ఎందుకు ఉంది? అక్కడ లోకసెలలో హైదరాబాద్ అనే పేరున్న బస్సు ఎక్కితే ఆ బస్సు ఏం చేయాలి? హైదరాబాద్ తీసుకెళ్తుంది. అలాగే పరలోక రాజ్యం అనేటువంటి సంఘంలో చేర్చబడితే ఆ పరలోక రాజ్యం ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళుతుంది. కనుక మనం ఉన్న సంఘం పరలోక రాజ్యమేనా? మనం ఉన్న సంఘాన్ని క్రీస్తు రాజేనా? మనం ఉన్న సంఘం ఉన్నటువంటి వాళ్ళు బాప్తిస్మం ద్వారా సభ్యులైన వాళ్ళైనా? మనం ఉన్న సంఘాన్ని కొత్త నిబంధన చట్టమేనా? మనం ఉన్న సంఘం ఇచ్చులు స్థాపించబడిందా? మన ఉన్న సంఘం శాశ్వత కాలం అయితే కాదనేది ప్రతి ఒక్కరు కూడా చేసుకునేవారు గాను, పరిశీలించే విధంగాను చెప్పగలగాలంటే. కనుక 3 చెప్పి 4 విషయాలు చెప్పారు. పరలోకం అన్నా పరలోక రాజ్యం అన్నా వేరే ఒకట. రాజ్యం అంటే ఏంటి? ప్రభుత్వము.
ఏది రాజ్యం? రాజున్నవాడు రాజ్యం, మొదలున్నవాడికి రాజ్యం, చట్టం ఉన్నది రాజ్యం, స్థలం ఉన్నది రాజ్యం, కాలం ఉన్నది రాజ్యం. ఇదేమి లేనుంటది రాజ్యమే కాదు. ఈ రాజ్యం అనేది వచ్చిందా వస్తుందా అంటే ఈ రాజ్యం అనేది వస్తుంది అనేది అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం వరకు మన నిరీక్షణ. ఈ రాజ్యం ఎప్పుడు వచ్చింది? ఒకటి, అపోస్తలులు బతుకుండగానే వచ్చింది. రెండవది, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వచ్చింది. మూడవది, 3,000 మంది ద్వారా స్థాపించబడింది. ఈ రాజ్యం చివరికి ఏమవుతుంది? యేసుక్రీస్తుని తీసుకుని వెళ్ళి తండ్రికి అప్పగిస్తారు. ఇది పరలోక రాజ్యం గురించి పాఠం. చక్కగా ఈ పాఠాన్ని మీరు విన్నందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ